హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం అభివృద్ధి ప్రక్రియ జపాన్ దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియ అనేది ఏ విధంగా ప్రారంభమైంది, మరి జపాన్ దేశాన్ని అభివృద్ధిని మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, జపాన్ దేశ అభివృద్ధి ద్వారా భారతదేశం ఏమి నేర్చుకోవాలని ఉన్నది అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ పాలసీస్ అండ్ ఇష్యూస్ అనే సబ్జెక్ట్లో మనం భాగంగా ఏం తీసుకున్నాం, దీన్ని ఈ జపాన్ దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియను పరిశీలించుకొని వాటి ద్వారా భారతదేశం ఏ విధంగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని మనం దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ అభివృద్ధి ప్రక్రియ జపాన్ దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియను తీసుకుంటా ఉన్నాం. చూడండి, మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతైతే వైశాల్యం కలిగి ఉన్నదో అంతకంటే తక్కువ వైశాల్యం కలిగినటువంటి జపాన్ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఒక దేశంగా ఉన్నది. అయితే మరి దాని గురించి మనం ఎందుకు చర్చిస్తున్నాము, ఎందుకంటే భారతదేశం జపాన్ దేశం రెండు కూడా ఇంచుమించుగా 1947లోనే మనకి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. అయితే మరి అదే కాలం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశంపై హిరోషిమా నాగసాకిలో అణుబాంబులు వేసినప్పటికీ కూడా మరి ఆ దేశం ఎందుకని త్వరితగతిన అభివృద్ధిని సాధించగలిగింది అనే విషయాన్ని మనం ఆధారం చేసుకోవడానికి ఏం చెప్తామంటే, స్వతహాగా జపాన్ దేశస్తులు కష్టజీవులు అని చెప్తూ ఉంటాం. ఎందుకని స్వతహాగా వాళ్ళు ఏమన్నారు, కష్టజీవులు అంటాం. ఎందుకని అంటే కష్టే ఫలి అంటాం. అంటే కష్టపడి మనం పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మన అభివృద్ధి చెందితే మన దేశం అభివృద్ధి చెందింది, అదేవిధంగా ప్రపంచంలో మనం గొప్పగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరి జపాన్ దేశం అంత ఆర్థికమైనటువంటి ప్రగతిని సాధించడానికి కారణం ఏమై ఉంటుందని ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు ఆ విధంగా పరిశీలించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ దేశ ప్రజలలో ఏముంటుందంటే, ప్రధానంగా ఆ దేశ ప్రజల్లో లేదా ఆ దేశంలోని ఎలా అభివృద్ధిని సాధించిందంటే, సోషలిజాన్ని ఆధారం చేసుకొని అభివృద్ధిని సాధించలేదు. అలాగని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఆధారం చేసుకొని అభివృద్ధిని సాధించలేదు. మరి ఈ రెండింటిని అవలంబించకుండా మరి జపాన్ దేశము ఏ విధంగా అభివృద్ధిని సాధించింది అంటే, ఆ జపాన్ దేశంలో ఏంటంటే అక్కడ ఆ దేశ ప్రజలలో ఏముంటుందంటే, ప్రధానంగా చూడండి దేశభక్తి ఏముంటుందంటే, ప్రధానంగా దేశభక్తి మరియు జాతీయత, దేశభక్తి మరియు జాతీయ భావన, ఏముందండి ఆ దేశ ప్రజల్లో? ఫస్ట్ టైం చూస్తున్నాం, మళ్ళొకసారి చూడండి. ఫస్ట్ ఏమంటున్నాం, ఇక్కడ సోషలిజాన్ని ఆధారం చేసుకొని ఏమవుతుంది, సోషలిజాన్ని ఆధారం చేసుకొని అభివృద్ధి చెందలేదు. అలాగని చెప్పేసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఆధారం చేసుకొని అభివృద్ధి చెందలేదు. ఇంకొన్నటువంటి ఏంటి, మనకి మొత్తం ప్రపంచంలో అమలులో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మూడు మనకి ఏమున్నాయి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అయితే ఇక్కడ మనకి సామ్యవాదాన్ని అవలంబించలేదు, అలాగని పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని కూడా అవలంబించాల. మరి ఏటిని అవలంబించి అంత ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధించాలంటే ఏముంది ఇక్కడ, దేశభక్తి మరియు జాతీయ భావన, దేశభక్తి జాతీయ భావన. కాబట్టి తమ దేశమే గొప్పది, తమ దేశమే గొప్పది, తమ దేశమే గొప్పది, తామే దేశభక్తులం, తామే దేశభక్తులం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా ఇక్కడ ఈ రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా ఏంటి, దేశభక్తి జాతీయ భావన.
దేశభక్తి మరియు జాతీయ భావన. ఈ దేశభక్తి జాతీయ భావన ఏం చేస్తుంది? తమ దేశమే గొప్ప దేశము, గొప్పది లేదా గొప్ప దేశము, తామే ఏమన్నాము? తామే దేశభక్తులం. ఈ రెండు పదాలతోనే జపాన్ దేశ ప్రజలలో చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఈ జాతీయతా భావం అనేది, దేశభక్తి అనే భావం అనేది ఆ పిల్లల్లో, ఆ దేశ ప్రజల్లో దాన్ని ఇమిడించుకోవడం వలన ఆ దేశము త్వరితగతిన ఇంచుమించుగా 1947లోనే భారతదేశము జపాన్ దేశం రెండు స్వతంత్రం సాధించినప్పటికీ, జపాన్ దేశం ఆసియా ఖండంలో ఉన్నప్పటికీ ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఇంగ్లాండ్, సోవియట్ యూనియన్ లేదా రష్యా, ఆ తర్వాత ఆ దేశాల తర్వాత మనం ఏమవుతుంది జపాన్ దేశం యొక్క ప్రగతి వైపు పరిశీలించవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మనం ఏముంది జపాన్ దేశం అనేది. జాతీయత భావము మరియు తమ దేశమే గొప్పది అని చెప్పేసి భావించుకొని అభివృద్ధిని సాధించారని చెప్పడానికి బలమైన కారణం చెప్తాము. వీటన్నిటికి తోడు ఇంకేముంది మనకి, జపాన్ అభివృద్ధికి పూర్వము పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్లస్ జపాన్ దేశం ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఇంత అభివృద్ధిని సాధించడానికి ఆ జపాన్ దేశాన్ని పరిపాలించినటువంటి అప్పుడు పూర్వంలో ఉన్నటువంటి విధానాలు ఏమిటి, ఆ ప్రగతిని సాధించడానికి పునాది ఏ అంశాల ద్వారా వేయబడ్డాయి అనేది చూసినట్లయితే ఫస్ట్ మనకి తొకుగవా ప్రభుత్వము ఆ ఫస్ట్ ఈ ప్రభుత్వ కాలంలోనే ఏం చేసింది, పాశ్చాత్య నాగరికత వైపు ఆ దేశ ప్రజలు అవలంబించడం అనేది ప్రారంభించారు. తర్వాత ఆ ప్రభుత్వ తర్వాత మనకి ఏం చేశారు, ఆ దేశంలోని భూస్వామ్య పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇవి రెండు ఒక ఎత్తు అయినట్టయితే, ఇక అసలు జపాన్ దేశం యొక్క పురోగతికి కీలకమైనటువంటి ఘట్టంగా ఏం చెప్తాము అంటే మేజీ ప్రభుత్వం లేదా మేజీ పునరుద్ధరణ. ఈ మేజీ ప్రభుత్వ కాలంలోనే జపాన్ దేశానికి ఏం చేసింది, మరి పాశ్చాత్య నాగరికతను అవలంబిస్తూ ఉన్నప్పటికీ ఆ దేశంలో పాశ్చాత్య వైపు ప్రయాణించకుండా ఆ దేశం అలవాట్ల ఆచార సాంప్రదాయాలు తీసుకున్నప్పటికీ ఏం చేసింది, దేశభక్తి జాతీయత భావం అనేది దేశ ప్రజల్లో ఇమిడింపజేసుకొని ఏం చేశారు, అభివృద్ధిని సాధించడంలో, పారిశ్రామిక అభివృద్ధిని సాధించడంలోనే ఈ మేజీ ప్రభుత్వ కాలంలో పరిశ్రమలు అభివృద్ధి చేస్తూనే తర్వాత ఏం చేశారు, వ్యవసాయ ఆ దేశ ప్రజలకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను కూడా ఉత్పత్తి చేసుకోవడంలో అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా పంటల విధానంలో కూడా ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మనం ఏంటి ఇక్కడ జపాన్ దేశం యొక్క అభివృద్ధిలో పూర్వం ఆ దేశంలోని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు తొకుగవా ప్రభుత్వము, మైజీ ప్రభుత్వ కాలంలోని భూస్వామ్య పద్ధతులు, వ్యవసాయ పంటల తీరు, పారిశ్రామిక అభివృద్ధి, వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారానే సహజ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశము భారతదేశంలో మరి సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, జపాన్ దేశంలో తక్కువగా ఉన్నాయి. తక్కువగా సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా జపాన్ దేశము ఆర్థిక ప్రగతిని ఎంత సాధించినప్పటికీ భారతదేశంలోని సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోవడానికి జపాన్ దేశం యొక్క పురోగతిని తీసుకొని మనం అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ మనకి ఈ సిలబస్లో మనకి నోట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూద్దాం మరి జపాన్ దేశము ఈ త్వరితకాలంలోని అభివృద్ధిని సాధించడానికి ఏమేమి విధానాలను అవలంబించింది అనే వాటిని చూసినప్పుడు మనం కొన్నిటిని ఇక్కడ పరిశీలించుదాం. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జపాన్ దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియలో ఆ దేశంలోని అవలంబించినటువంటి పురోగతి వాటిని మనం వివిధ స్టేజ్లుగా, వివిధ పాయింట్లుగా, వివిధ అంశాలుగా మనం పరిశీలించుకోవచ్చు. దానిలో ప్రధానంగా ఏం చెప్తామంటే ఫస్ట్ది బలమైన కరెన్సీ, స్ట్రాంగ్ కరెన్సీ, బలమైనటువంటి ద్రవ్యము. జపాన్ దేశంలో ఆచరణలో ఉన్నటువంటి కరెన్సీని యెన్ అంటాం. దీని యొక్క సింబల్ ఏంటంటే మనం ఇలా జపాన్ దేశంలో కరెన్సీని మనం ఆ దేశ కరెన్సీని యెన్ అంటాము. ఈ జపాన్ దేశంలోని ఫైనాన్షియల్ ఇయర్ అనేది భారతదేశం లాగానే ప్రారంభమవుతుంది. 1
ఏప్రిల్లో ప్రారంభమై మార్చ్ 31 మార్చిన ఎండ్ అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అయితే జపాన్ దేశం యొక్క కరెన్సీ ప్రపంచంలోనే ఖ్యాతిగాంచినటువంటి 4వ స్థానంలో ఉన్నది. జపాన్ దేశం యొక్క కరెన్సీ ప్రపంచంలోనే ఖ్యాతి గడించినటువంటి కరెన్సీలలో జపాన్ దేశం యొక్క కరెన్సీ అనేది 4వ స్థానంలో ఉన్నది. మొదటిది ఏ స్థానంలో ఉన్నది అంటే మొదటిది మనకి యుఎస్లో ఉన్నటువంటి డాలర్స్, యుఎస్లో ఉన్నటువంటి డాలర్స్. సెకండ్ వచ్చేసి మనకి యూరోప్ యూనియన్ ఉన్నటువంటి కరెన్సీ. థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రిటిష్లో ఉన్నటువంటి పౌండ్స్. తర్వాత ఫోర్త్ ప్లేస్ ఏంది ఇప్పుడు మనకి జపాన్ దేశం యొక్క కరెన్సీ. ఓకే అండి. కాబట్టి జపాన్ దేశంలో బలమైనటువంటి ఈ ద్రవ్యం ద్వారానే జపాన్ దేశంలో అభివృద్ధిని సాధించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్, స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల యొక్క వాటా. స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల యొక్క వాటా వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. 2019 నాటికి జపాన్ దేశంలోని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏంటంటే ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, దీని షార్ట్ కట్లో మనం ఏం చేస్తాం జీడిపి అని పిలుస్తాం. ఓకే అండి. ఎంత ఉంది ఇక్కడ 5.154 ట్రిలియన్ డాలర్స్ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంత ఉంటే మరి జీడిపిలోని వివిధ రంగాల యొక్క వాటా అనేది ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ వ్యవసాయ రంగం యొక్క వాటా అనేది ఆ దేశం యొక్క మొత్తం జీడిపిలో 1.1% ఉన్నది. తర్వాత పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి ఎంత ఉందండి 30.1% ఉన్నది. సేవా రంగం యొక్క వాటా వచ్చేసి 68.7% ఉన్నది. అంటే ఏంది టోటల్గా ఆ దేశంలోని మొత్తం జీడిపిలో ఏ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉన్నది? ఏం చెప్పి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కూడా ఆ దేశంలో ఏమవుతుంది మనకి సేవా రంగం యొక్క వాటానే ఎక్కువగా ఉన్నదని గమనించవలసిన విషయం. వాటా లేదా ఇంత ఆదాయం రావటానికి ఆ దేశ ప్రజలు ఎంతమంది ఆధారపడి ఉన్నారో మనం చూద్దాం. ఇక్కడ ఏంటి ఇక్కడ వృత్తుల వారి విభజన ఏమి అంటే ఏంటి, ఆ దేశంలోని ప్రజలు ఏ రంగాలపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు, దాని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం పరిశీలించాము. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆ జనాభా ఎంతమంది ఆధారపడి దాన్ని అదే రంగాన్ని జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారో చూద్దాం. ఉదాహరణ చూడండి, జపాన్ దేశంలోని వర్కింగ్ ఏజ్ ఏమి, సో ఒక శ్రామికుడిగా ఒక వ్యక్తి పని చేయాలంటే ఎంత తీసుకుంటున్నాం ఆయన యొక్క ఏజ్ మనం ఇక్కడ 15 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్గా తీసుకుంటా ఉంటాము. ఎంతండి వర్కింగ్ ఏజ్ ఎంత ఉందానికి 15 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు చేసే వాళ్ళందరినీ కూడా మనం వర్కింగ్ ఏజ్గా తీసుకుంటే 2020 ఫిబ్రవరి నాటికి 2020 ఫిబ్రవరి నాటికి జపాన్ దేశంలోని టోటల్ లేబర్ ఫోర్స్ ఎంత ఉందంటే అక్కడ 69.08 మిలియన్స్. ఎంత ఉందండి 2020 రీసెంట్గా మనం 2020 ఫిబ్రవరి నాటికి జపాన్ దేశంలోని లేబర్ ఫోర్స్ ఎంత ఉందంటే అక్కడ మనకి 69.08% ఉంది. అయితే మరి ఇంత పర్సెంట్ ఉన్నప్పుడు ఆ దేశంలోని ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉన్నది, ఉద్యోగిత స్థాయి లేదా ఉద్యోగిత రేట్ అనేది ఎలా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉంది ఇక్కడ 60.4%. అంటే ఏంటి ఇక్కడ చదువుకునే వారందరికీ ఉద్యోగ అవకాశాలు అనేవి పక్కాగా అక్కడ లభ్యమవుతున్నాయి. ఎందుకు అంటే తమే దేశభక్తులము, తమే జాతీయతా భావము అనే ఉన్నది కాబట్టి వారందరూ కూడా వివిధ కార్యకలాపాలు మిళితమవడం ద్వారానే ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధిని సాధించడంలో కీలక పాత్ర వహించింది. అదేవిధంగా ఇంకోటి ఏం చూద్దామంటే ఫ్రెండ్స్, మనం పాయింట్లో ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జపాన్ దేశంలోని ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎగుమతులు. జపాన్ దేశంలోని ప్రధానంగా జరుగుతున్నటువంటి జపాన్ దేశంలోని ఎగుమతులు ఏవేవి జరుగుతున్నాయి, జపాన్ దేశం యొక్క ఎగుమతులు ఏ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది,
అంటే ఎగుమతులు అంటే ఏంది, ఆ దేశ అవసరాలు తీరిన తర్వాత ఇంకా ఉన్నటువంటి వాటిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాము. అంటే ఏంటి, ఆ వస్తువుల విషయంలో ఆ దేశం స్వయం సమలంబన సాధించుకొని ఇతర దేశాలకు వాటిని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జపాన్ దేశం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, టెక్నాలజీ రంగము. కాబట్టి జపాన్ దేశం ప్రధానంగా ఎగుమతులు చేస్తున్నటువంటి వాటిలో ఏముంది, మోటార్ వెహికల్స్ యొక్క వాటా వచ్చేసి 14.9%. తర్వాత వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ వచ్చేసి 5.4%, సెమీ ప్రొడక్ట్స్ వచ్చేసి 5%, ఆటో పార్ట్స్ వచ్చేసి 4.8%, పవర్ జనరేటింగ్ మిషనరీ అంటే విద్యుత్ సంబంధించినటువంటి వాటిని పవర్ని జనరేట్ చేసేటువంటి వాటిలో ఎంత శాతం ఉంది మనకి 3.5% ఉంటే, వాటితో పాటుగా ప్లాస్టిక్ మెటీరియల్స్ వచ్చేసి 3.3% ఉన్నాయి. ఈ విధంగా ఇవే కాకుండా టెక్స్టైల్స్, తర్వాత షిప్పింగ్, తర్వాత మిగిలినటువంటి వస్తువులన్నింటినీ కూడా జపాన్ దేశము ఎగుమతి చేస్తూ ఉంటుంది, ఉత్పత్తి చేస్తూ ఉంది. వాటిలో మరి ఈ ఎగుమతి అయినటువంటి వాటిలో ఎక్కువగా ఏ దేశాలకు పంపిస్తుందంటే, జపాన్ దేశం యొక్క మొత్తం ఎక్స్పోర్ట్స్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏ దేశానికంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్. అంతా మనకి 20.2%. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏముందండి మనకి ఇక్కడ చైనా ఉంది 17.6%. థర్డ్ ప్లేస్లో ఏముందంటే యూరోప్ యూనియన్, కాబట్టి ఎంతది 11.4%. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సౌత్ కొరియా 7.2%. ఫిఫ్త్ వచ్చేసి తైవాన్ 6.1%. మిగతా ఈ దేశాలు మేజర్గా ఆ దేశంలోని ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం రాస్తే అయిపోద్ది. ఇతర దేశాలలో నెక్స్ట్ ఏంది మనకి ఇక్కడ ఏమైంది, ఇతర దేశాలు కూడా ఎంత మొత్తం మీద 37.4%. అంటే మేజర్గా ఈ దేశాలకే ఎక్కువగా జపాన్ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆ దేశంలోని ఏంటి ఇక్కడ పని సమయం. నెక్స్ట్ వచ్చేసి పని సమయం, వర్కింగ్ టైం. ఆ తర్వాత వచ్చేసి సంస్కృతి మరియు మనస్తత్వం, కల్చర్ అండ్ మెంటాలిటీ. నెక్స్ట్ పరిశోధనలో పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్. నెక్స్ట్ పరిపూర్ణ ఖ్యాతిని నిర్మించడం, బిల్డింగ్ ఏ పర్ఫెక్ట్ రెప్యుటేషన్. నెక్స్ట్ వచ్చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు వేగవంతమైన అభివృద్ధి, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. ఈ అంశాలను మనం ఒకసారి పరిశీలించుదాం. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ చూద్దాం, చూడండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ పని సమయం. జపాన్ దేశంలోని పని సమయం అనేది నేను ఇక్కడ కీలకంగా చూస్తాం. అంటే పని ఒత్తిడి అనేది అలా ఉండదు. కేవలం వారు ఏంది ఇక్కడ తమ దేశము ఫస్ట్ ఏం చేయాలా, తము ఆ దేశ ప్రజలు అభివృద్ధి చెందాలి. ఆటోమేటిక్గా వారి నుంచే ఆ దేశం అభివృద్ధిని సాధించాలి. కాబట్టి తాము చేస్తున్నటువంటి పనిని భారంగా కాకుండా తమ దేశం కోసం, తన కుటుంబం కోసం, తమ కోసం చేస్తున్నామని మన మానసికమైనటువంటి భావనతోనే ఈ వర్కింగ్ అవర్స్ నిర్మించుకొని అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి మరియు మనస్తత్వము. మీకు ఇంట్రడక్షన్లో మనం చెప్పుకున్నాం ఏంటి వారి యొక్క మనస్తత్వము, స్వతహాగా కష్టపడేటటువంటి మనస్తత్వము. తర్వాత ఏమన్నాము, దేశభక్తి మరియు జాతీయత భావము. ఇవి ఉన్నాయి కాబట్టి ఆ దేశంలోని ఆ పాశ్చాత్య నాగరికతను చూస్తూ పరిశీలిస్తూ ఆ దేశంలోని జపాన్ దేశంలోనే వారికంటూ ఒక నాగరికతను అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏం చేసుకున్నాం, ఇక్కడ మనం పరిశోధనలో పెట్టుబడి, ఏం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్, కొత్త టెక్నాలజీ వైపు జపాన్ దేశం అనేది పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ. ఈ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ రావడానికి ఎన్నో ఇన్నోవేషన్స్ని, ఎన్నో పరిశోధనలను, ఎన్నో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవడం వల్లే ఈరోజు ఆ చిన్న దేశమైనటువంటి జపాన్ దేశం టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉందని చెప్తా ఉంటాము. తర్వాత వచ్చేసి పరిపూర్ణ ఖ్యాతిని నిర్మించడము, బిల్డింగ్ ఏ పర్ఫెక్ట్ రిప్యుటేషన్. అంటే ఇక్కడ మరి అంత ఖ్యాతి ఎలా గడిస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఏంటి ఇక్కడ రీసెర్చ్, పరిశోధనలపైనే చేయడం ద్వారా. ఉదాహరణ చూడండి, జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేవి కార్లు. ఏంటి ఇక్కడ టయోటా, నిసాన్, సుజుకి, హోండా, ఇన్ఫినిటీ మరియు మొదలైనటువంటి ఫేమస్ అయినటువంటి
జపాన్ దేశంలోని ఈ ఫేమస్ అయినటువంటి కార్లే ఆ దేశం యొక్క సాంకేతిక రంగాన్ని ఏ విధంగా ఉన్నాయనేది, ఆ దేశం అభివృద్ధిలోకి రావడానికి ఏ విధంగా ఉన్నాయని కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఇంకేం చెప్తున్నామని నెక్స్ట్ కొత్త సాంకేతిక పరిజ్ఞానము, దాని ద్వారా ఏం చేస్తున్నాము, వేగవంతమైనటువంటి అభివృద్ధి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని త్వరితగతిన ర్యాపిడ్ డెవలప్మెంట్ని ముందుకు వెళ్ళడానికి జపాన్ దేశం ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి దశలను ఆధారం చేసుకొని వీటి ద్వారా భారతదేశం కూడా ఏం చేయాలి, మనకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జపాన్ దేశంలోని చిన్నప్పటి నుంచే ఆ దేశ ప్రజల్లోని ఏంది ఇక్కడ శుభ్రత పైన వారికి ఫస్ట్ నుంచే ఒక బాధ్యతగా, ఒక అవకాశంగా వాళ్ళకి కల్పిస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలు అనుకోండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ వాళ్ళకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వారే స్వతహాగా ఏ రోజు ఆ రోజు శుభ్రం చేసుకొని వెళ్ళిపోవాలి. అదే మన దగ్గరకు వచ్చే వరకు ఎవరో రావాలి, ఏవో చేయాలని ఉంటుంది. అంటే ఏంటి, ఇది నాది, నా వస్తువు అని చెప్పేసి అంటాము అనుకొని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి శుభ్రత వైపు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఈ క్రైసిస్లో కూడా జపాన్ దేశము ఉన్నటువంటి ఈ కరోనా వైరస్లో నుంచి కూడా జపాన్ దేశాన్ని ఒక ఉదాహరణగా మనం కూడా చెప్పగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే జపాన్ దేశము పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వమే. ఏవైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలను వెనుకబడి ఉన్నట్లయితే వాటిని అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ రంగానికి పెట్టుబడులు పెడతా ఉంటుంది. అప్పుడు ఆ పెట్టుబడులను ఉపయోగించుకొని ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని టేకప్ చేసుకొని వాటిని అభివృద్ధి పదంలో తీసుకొస్తూ ఉంటాయి. తర్వాత ఏవైనా ప్రైవేట్ రంగంలో ఖాళీలా పడ్డటువంటి పరిశ్రమలు, సిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయనుకోండి, వాటిని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని పెట్టుబడులు పెట్టి ముందుకు పోతా ఉంటాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగము, గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండు కూడా సైమల్టేనియస్ గా ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగం ఎక్కువ, గవర్నమెంట్ సెక్టర్ హై రేంజ్లో ఉంది, ప్రైవేట్ సెక్టర్ లో రేంజ్లో ఉందనే కాదు, ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్గా చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రాధాన్యతనిస్తూనే ఈ చిన్న తరహా పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమలతో పోటీ పడటం కాకుండా పెద్ద తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సాహంగా ఉంటూ ఆ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అదే మన భారతదేశంకి వచ్చేవరకు ఏమైంది, చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమల పోటీకి నిలవలేక ఈరోజు చిన్న తరహా పరిశ్రమలపై, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పై ఆధారపడినటువంటి వారు అనేక పనులు చేయడం జరుగుతుంది ఉంటుంది. కాబట్టి చిన్న దేశమైనప్పటికీ ఇంత పురోగతిని సాధించింది కాబట్టి ఈ దేశం యొక్క అభివృద్ధిలోని కీలకమైనటువంటి అంశాలను మనం అవలంబించుకొని భారతదేశం కూడా అభివృద్ధి పదంలోకి సాగాలని మనం ఈ లెసన్ని మనకు ఉన్నటువంటి ఈ టాపిక్లో డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.